ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న 3 ప్రశ్నలకి మూడింటికి కలిపి సమాధానం. మహాశయ, సబ్బవరం పిఎస్సి భవనానికి భారీ మరమ్మత్తు నవీకరణ అవసరమై ఉంది మరియు 2020లో పనిని కాంట్రాక్టర్కి అప్పగించడమైంది. అతను నిర్దేశించినట్లు పనులను అమలు చేయలేదు. భవనం గురించి తదుపరి చర్యలు పరిశీలనలో ఉన్నాయి. పంచగల్ల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పిఎస్సి 1981లో కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష. అంటే దగ్గర 44 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. 9 ఎకరాల 94 సెంట్లలో ఉన్న ప్రభుత్వ స్థలం ఇది. ఇప్పటికీ 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది అధ్యక్ష. గతంలో రిపేర్ కోసం డబ్బులు శాంక్షన్ అన్నమాట వాస్తవమే మంత్రి గారు చెప్పింది. కానీ ఇది రిపేర్లు చేస్తే ఆగే పరిస్థితిలో లేదు అధ్యక్ష. శిథిలావస్థలో ఉంది. పేషెంట్లు కింద పడుకుంటే పైనుంచి ఆ టాపు పెచ్చులుడిపోవటం, సీలింగ్ పెచ్చులుడిపోవటం, కానీ ఆ విధంగా దెబ్బలు తగలటం కూడా జరుగుతూ ఉంది. ఏదో రోజు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పైకప్పు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. గోడలు కూడా బాగోలేదు. ఇది రిపేర్ కాకుండా ఇంకా మాకు స్థలం ఉంది కాబట్టి 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది కాబట్టి 80 లక్షలు రిపేర్ కోసం శాంక్షన్ చేయించిన డబ్బులు ఉన్నాయి. ఇంకా 1 కోటిన్నర 2 కోట్లు శాంక్షన్ చేస్తే ఇది బ్రహ్మాండమైన బిల్డింగ్ కొత్తది కట్టుకుని దీన్ని వేరే దానికి వాడుకోవటమో లేదంటే డిస్మాంటిల్ చేసి వేరే అవసరాలకు వాడుకోవటమో చేయొచ్చు అధ్యక్ష. రిపేర్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో పనికొచ్చే పరిస్థితుల్లో ఆ బిల్డింగు లేదు అధ్యక్ష. మరొక విషయం ఏమిటంటే, ఇది పక్కన కొత్తగా కట్టిన 80 లక్షలతో కట్టిన దాంట్లోనే మొత్తం అన్ని సెక్షన్లో పెట్టడం, కంజెస్టెడ్, రోజుకు 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్స్ వచ్చాయి. ఇది అధ్యక్ష. గతంలో ఇది 30 పడకల ఆసుపత్రి అయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ 143 అమలు చేసి దాన్ని 6 బెడెడ్ హాస్పిటల్ చేసింది అధ్యక్ష. ఇది ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, 4-5 నియోజకవర్గాలకి ఇది కూడాలి అధ్యక్ష. సబ్బవరం ఇప్పుడు అనకాపల్లి టు ఆనందపురం హైవే ఏర్పడిన తర్వాత విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతుంటే వచ్చేది సబ్బవరం హాస్పిటల్కి అధ్యక్ష. దాన్ని సిఎస్సి చేయమని అడుగుతూ ఉంటే 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల 2 ఉండవు, పెందుర్తిలో ఉంది అని అధికారులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఉంది అధ్యక్ష. నేను అడుగుతున్న సబ్బవరం అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఈ విషయం కూడా పరిశీలించమని చెప్పి, రిపేర్కి అయితే అది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదండి. ఎందుకంటే 75,000 జనాభా ఉన్న సబ్బవరం మండలం 4 నియోజకవర్గాలకు కూడాలి, హైవే జనాలను ఫేస్ చేసే ఒక సెంటరు. దయచేసి దీన్ని కొత్త బిల్డింగ్ కట్టి సిహెచ్సి చేసి సిబ్బందిని కూడా, ఇప్పుడు ఇదివరకు 51 మంది సిబ్బంది ఉండేవాళ్ళు అన్నారు అధ్యక్ష 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు అది 14 6 బెడెడ్ హాస్పిటల్ చేసి 14 మందితో రన్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి జనాభా దృష్ట్యా కానీ అవసరాల దృష్ట్యా కానీ దాన్ని సిహెచ్సి చేయమని, తర్వాత రిపేర్లు కాకుండా ఇంకా కొంత ఫండ్ ఇచ్చినట్లయితే అది కొత్త హాస్పిటల్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజా అవసరాల దృష్ట్యా దీన్ని కొద్ది సీరియస్గా తీసుకోమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, మంత్రి గారికి ఈ విధంగా గతంలో లెటర్ ఇచ్చాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. దయచేసి దీన్ని పరిశీలించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం సత్యకుమార్ గారు, ఇది చాలామందికి కూడా అవసరం ఉన్న వెరీ క్రూషియల్ సబ్జెక్ట్ కాబట్టి సప్లిమెంటరీ ఎవరిని అడిగితే ఇంకొకరిద్దరికి ఇవ్వాలనేది నా భావన. మీ ప్రశ్న వేరే ఉంది, అందుకని సప్లిమెంటరీ మీరు కాకుండా ఇంకెవరైనా పిహెచ్సి సమస్యలు ఇంకెవరికైనా ఉంటే అక్కడ ఎవరు అడిగారు? బుచ్చిబాబు గారు. ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా ఈ సిహెచ్సిలు ఆల్రెడీ కంప్లీషన్ అయిపోయినాయి. ఎటు వచ్చిన ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ముమ్మడివరం నియోజకవర్గంలో టీ కొత్తపల్లి, అదేవిధంగా ముమ్మడివరం, మరి పల్లంకూరులో పిహెచ్సి కూడా నిరుపయోగంగా ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని పూర్తి చేయాలని చెప్పి మన నియోజకవర్గం తరఫున మిమ్మల్ని
ఏజెన్సీ ప్రాంతంలో ఈ వైద్య సదుపాయానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కోయిలగూడెం మండలంలో ఏజెన్సీకి ముఖద్వారం అయినటువంటి అక్కడ గత ప్రభుత్వాల్లో 30 పడకల హాస్పిటల్ ఉంటే వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కేవలం 6 పడకల హాస్పిటల్ చేశారు అధ్యక్ష. అలాగే బుట్టాయిగూడెం మండలంలో సుమారు 100 పడకల హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చేయలేని పరిస్థితి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వైద్య సదుపాయం అందక చాలామంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారాగా మంత్రివర్యులు గారికి తెలియజేసేది ఏంటంటే మా నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా వైద్య సదుపాయం ప్రతి గ్రామానికి అందించే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు 24 అవర్స్ గిరిజన గుడాలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టీ నరసాపురం మండలంలో కూడా హాస్పిటల్ ప్రారంభించి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కొనసాగించుకోకుండా ఆపేశారు అధ్యక్ష. దాన్ని అలాగే కోయిలగూడెం, బుట్టాయిగూడెం, టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన గుడాలకి తప్పకుండా వైద్య సదుపాయం అందించాలి అధ్యక్ష. అలాగే ఏదైతే బుట్టాయిగూడెం హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం ఉంది, కానీ అక్కడ సరైన డాక్టర్స్ లేక వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంచి డాక్టర్స్ని మా గిరిజన గుడాల్లో అందించి మంచి వైద్య సదుపాయం అందించాలని మీ తరఫున మంత్రివర్యులు గారు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నరసింహారెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ మార్చురీ రూమ్స్ చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ మార్చురీ చేయడానికి కూడా అంటే ఈ పేషెంట్స్ చనిపోయినప్పుడు ఈ పిహెచ్సిలో కూడా చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ కూడా మార్చురీ లేకపోవడం వల్ల ఆ బాడీని తరలించాలంటే 10 నుంచి 20 వేలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టున్నారు అధ్యక్ష. ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్కి గత ప్రభుత్వం అయితే ఆర్భాటంగా అన్ని చోట్ల పెట్టారు, కానీ విద్యుత్ కనెక్షన్లు కానీ అక్కడ ఆయాలు కానీ ఏమి ఇవ్వలేదు. అక్కడ ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో మన డాక్టర్స్ వెళ్ళి పనిచేసినప్పుడు అక్కడ ఈ డ్రెస్సింగ్ చేసిన తర్వాత తీసే మెటీరియల్ కానీ ఎటువంటి అంటే ఆ క్లీన్ చేసే పరిస్థితి కూడా అక్కడ డాక్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అక్కడ ఆయాసం ఏర్పాటు, మరి అదే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఓన్లీ స్ట్రక్చర్ అయితే కట్టున్నారు, కానీ ఆ కరెంట్ కానీ మిగతా సోర్సెస్ అక్కడ లేవు అధ్యక్ష. అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈ విధంగా ఉండడం చేత ఈ మెడికల్ ఫార్మసీ కూడా ఎక్కువ నీడ్ ఉంది అధ్యక్ష. ఈ ఫార్మసీ షార్టేజ్ ఉండటం వల్ల కొన్ని ఈ పిహెచ్సిలలో విలేజ్ హెల్త్ క్లినిక్లో మెడికల్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి దాన్ని చూస్తూ మరి అదేవిధంగా కరిగిరిలో సిహెచ్సి సెంటర్ ఉంది అధ్యక్ష. ఇటీవల పబ్లిక్ కాంట్రిబ్యూషన్తోనే దాన్ని డెవలప్ చేశాము, కానీ అక్కడ డాక్టర్స్ కొరత ఉంది అధ్యక్ష. అది అర్జెంటుగా అక్కడ మత్తు డాక్టర్ లేరు. ఆ మత్తు డాక్టర్కైనా మాకైనా ఇవ్వగలిగితే గతంలో మా దగ్గర నెలకి 100 నుంచి 200 సర్జరీలు జరిగాయి అధ్యక్ష, సిజేరియన్స్. అవి ఇప్పుడు జరగటం లేదు. ఇటీవలనే కొద్దిగా ప్రైవేటు వారి సహకారంతో కొంత చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మేము ట్రాన్స్ఫర్ కూడా కొంతమంది అడిగున్నాం అధ్యక్ష. అది చేయలేదు, దయచేసి చేయమని మీ ద్వారా కోరుతున్నాం. పత్తుల బలరామకృష్ణ గారు. ఏదో ఒకటి అడిగితే మంత్రి గారు నోట్ చేసుకుని చేయడానికి ఉంటుంది. ధన్యవాదాలు అధ్యక్ష. పల్లెటూరుకి అడిగితే కష్టం. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా హెల్త్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. మా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఉంది అధ్యక్ష. రాజమండ్రికి చాలా దూరం, మిగిలిన పక్క అంతా కూడా ఏజెన్సీ ఉంటుంది. అక్కడ అనారోగ్యాలు పాలైపోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏదైతే పిహెచ్సి ఉందో అది శుభ్రంగా పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చింది అధ్యక్ష. దానికి ఎలా ఉందనంటే పైనుంచి పేషెంట్లు కూడా అందులో ఉంటే అది స్లాబ్ ఎప్పుడు కూలిపోద్దో అర్థం కాని పరిస్థితులు ఉంది అధ్యక్ష. జబ్బులు పడిపోతుంటారు, జబ్బుల బారిన పడిపోతుంటారు అక్కడ పేషెంట్లు. ఎప్పుడు చూసినా సరే ప్రజలకి ఆ యొక్క వర్షాకాలం చూస్తే అన్ని కంప్లైంట్లు వచ్చేస్తుంటే ఈ ఇయర్లో కూడా ఈ డెంగీ మలేరియా కూడా భయంకరంగా వచ్చినాయి అధ్యక్ష. అక్కడ హాస్పిటల్ పరిస్థితి అస్సలు బాగాలేదు అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. తాగడానికి నీళ్లు కూడా లేని దుస్థితిలో ఈ సీతానగరం మండలంలో పిహెచ్సి ఉంది అధ్యక్ష. అదే సీతానగరం మండలంలో ఈ యొక్క గత ప్రభుత్వం హయాంలో ఒక సిహెచ్సి కడతామని చెప్పి శంకుస్థాపన చేసి వదిలేశారు అధ్యక్ష. అది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అంబులెన్స్ సదుపాయం కూడా లేక అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. సీతానగరం మండలం అనే దానికి వైద్యం అందక మొన్న మధ్య కూడా రైన్ సీజన్లో కూడా 20 మంది ఒకేసారి డయేరియా వచ్చేసి చాలా మంచాన పడిపోయి భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురైంది అధ్యక్ష. దయచేసి ఆ సీతానగరం హాస్పిటల్ని ఒకసారి మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని కొంచెం దానికి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సిహెచ్సి శాంక్షన్ అయిందో అది ఇమీడియట్గా ప్రారంభించే దిశగా పనులు ప్రారంభించేటట్టు చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆదోన్లో హాస్పిటల్ సమస్య లేదుగా? ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, మొదట రమేష్ గారు సబ్బవరం పిఎస్సి గురించి ప్రస్తావించారు. ఇది 2020లో 1,04,00,000 రూపాయలతో రిపేర్లు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ కాంట్రాక్టర్ కేవలం 24 లక్షల రూపాయల పని మాత్రమే చేసి పూర్తిగా డిలాప్టెడ్ స్టేట్లో ఉంది ఆసుపత్రి. చేసి తర్వాత పనులు పూర్తి చేయలేదు. మిగిలిన 80 లక్షల 79 లక్షల చిల్లర పనులకి 5 సార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు అధ్యక్ష. అంటే పరిస్థితి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ గతంలో కాంట్రాక్ట్ పనులు చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, బిల్లులు చెల్లించకపోవడం అనేది. దాని కారణంగా పూర్తి చేయలేదు. 5 సార్లు చేసినా కూడా అది పూర్తి కాని నేపథ్యంలో పూర్తిగా డిలాపిటెడ్, గౌరవ సభ్యులు చెప్పారు దాని చరిత్ర కూడా ఎంత పురాతనమైన ఇది అని. వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పిఎస్సిని అక్కడ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యుల గారికి అతి త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి కొత్త పిఎస్సిని అక్కడ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అయితే వారు దాని సిఎస్సి అప్గ్రేడేషన్ గురించి మాట్లాడారు. అయితే 9 కిలోమీటర్ల ఆసుపత్రికి సంబంధించిన వరకు జిల్లా ఈ బార్డర్లు దానికి దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఎక్కడైనా వైద్యం అందడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వారు చెప్పారు కాబట్టి వాటిని కూడా పరిశీలనలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అనేక మంది సభ్యులు బుచ్చిబాబు గారు కానీ, లేదా పెలుగూడెం మండలం గురించి, బుట్టాయిగూడెం గురించి, లేదా ఉగ్రనరసింహారెడ్డి గారు, లేదా అన్నాబత్తుల వారు అనేక ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పిఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వం గతంలో 670 కోట్లతో ఒక 1128 పిఎస్సీలు, 152 పిఎస్సీలు కొత్తవి, 976 పిఎస్సీలు స్ట్రెంథనింగ్ కోసం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ 4 సంవత్సరాలు 2020లో పిలిస్తే 4 సంవత్సరాల్లో మొత్తం పెట్టిన ఖర్చు 426 కోట్లు అధ్యక్ష. చెల్లించిన మొత్తం 250 కోట్లు. 670 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 250 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా యథావిధిగా ఈ ప్రభుత్వం మీద అన్ని శాఖల్లో పెట్టినట్టుగా, అన్ని విభాగాల్లో పెట్టినట్టుగా 175 కోట్లు బకాయిలు కూడా పెట్టేసి వెళ్ళారు అధ్యక్ష. అయితే కొన్ని మరి ఒక 88 కేసులు ప్రధానంగా పిఎస్సీలు కొత్తగా నిర్మించాలని తలపెట్టారు అధ్యక్ష. దానికి 3 సార్లు 2021లో ఒకసారి జీవో ఇచ్చారు. మళ్ళా వాటిని కంటిన్యూ చేస్తూ 2022లో మరోసారి జీవో ఇచ్చారు. మళ్ళీ ఫిబ్రవరి 2023లో మళ్ళీ 83 పిఎస్సీలు నిర్మించడానికి జీవో ఇచ్చారు అధ్యక్ష. దీనికి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్రం ప్రభుత్వం ఒక్క పిఎస్సీకి 1,43,00,000 ఇవ్వడానికి సిద్ధపడింది 23-24 సంవత్సరానికి. అయితే 21 నుంచి 23 దాకా ప్రతి సంవత్సరం అదే మళ్ళా కొత్తగా నిర్మిస్తామని చెప్పి జీవోలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు అధ్యక్ష, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్న చందంగా వీడికి మళ్ళీ జీవోలు ఇవ్వడం, కొత్తగా నిర్మిస్తామని చెప్పడం తప్ప చేసింది ఏం లేదు అధ్యక్ష. ఈ కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సొంత జిల్లాలో 3 సార్లు భూమి పూజలు చేశారు అధ్యక్ష. అదే సమయం కానీ అక్కడ ఇటుక కూడా పేర్చలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా పనులు చేపట్టలేదు అధ్యక్ష. 88కి గాను 1 మాత్రమే చేశారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో R&Bకి 204 కోట్లు ఈ కొత్తగా నిర్మించదలపెట్టిన పిఎస్సీలకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే బాబు గారు చెప్పారు పిఎస్సీ పనితీరు. నేను చెప్పినట్టుగా అనేక చేపట్టారు, కానీ పనులైతే చేపట్టారు స్ట్రెంథనింగ్ గురించి, కానీ అది జరగలేదు అధ్యక్ష. నాడు నేడు కింద చాలా వరకు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మీద సమీక్ష నిర్వహిస్తున్నాం. వాటిని ఏ నిధుల నుంచి చేయడానికి అవకాశం ఉందా పరిశీలిస్తున్నాం అధ్యక్ష. తర్వాత కొయ్యలగూడెం బుట్టాయిగూడెం గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఒక 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈ
గిరిజన ప్రాంతాల్లో బుట్టాయిగూడెం కానీ లేదా పార్వతీపురం కానీ లేదా రంపచోడవరం కానీ డోర్నాల కానీ 100 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే వాటికి టెండర్ కూడా పిలవడం జరిగింది, పనులు జరుగుతున్నాయి. వాటిని పూర్తి చేసి గిరిజన ప్రాంతాలకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి గారు మాట్లాడారు. ఈ సందర్భంగా నేను వారిని అభినందించాలి అధ్యక్ష. ఏ శాసనసభ్యులు వారిని ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాలి అధ్యక్ష, నాతో సహా. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఈ సిఎస్సిలో తనే ఒక కంగారు పూర్తిగా తన నిధులు కానీ లేదా పబ్లిక్ నిధులతో ఒక కంగారు బ్లాక్ను నిర్మించారు అధ్యక్ష ఈ మదర్ చైల్డ్ కేర్ కోసం. అది చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. మంచి ఇప్పుడు వచ్చే ద్వారా అధునాతనంగా అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఏదైతే ఉంటుందో అది వారు నిర్మించారు. నేను కూడా దాన్ని వెళ్ళి చూడాలనుకుంటున్నాను. దాన్ని మిగతా చోట్ల కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన విధంగా చెప్పాలని కూడా నేను ఇతర గౌరవ సభ్యులకు చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అయితే వారు విలేజ్ హెల్త్ క్లినిక్ల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా 10,032 ఉన్నాయి అధ్యక్ష. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దేశవ్యాప్తంగా 150,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలిస్తే ఇక్కడ అప్పటికే ఉన్న సబ్ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తూ కొత్తగా కొన్ని మొత్తం 10,032 తీసుకున్నారు. అయితే వాటిలో ఈ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద ఎన్ఆర్ఈజిఎస్ మామూలుగా ఒక మెటీరియల్ కాంపోనెంట్ సిమెంట్ రోడ్లకు వాడేవారు, అది వాడకుండా వీటి కింద 3,105 పూర్తి చేశారు అధ్యక్ష. మిగిలినవి అలాగే ఉన్నాయి. కొన్ని రిపేర్లు మాత్రం కొన్నిటికి రిపేర్లు చేశారు ఎగ్జిస్టింగ్ సబ్ హెల్త్ సెంటర్స్ని. కొత్తగా చేపట్టిన వాటిని ఇవాళ ఇప్పుడే ఈ బడ్జెట్లో పిఎం అభిమ్ కింద అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఒక 1,760, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఒక 1,500 ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేసే కార్యక్రమానికి అంటే కొత్తగా తలపెట్టాం అధ్యక్ష. ఈ తొందరలోనే వాటి టెండర్ పిలవం వాటి పూర్తి చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక వాస్తవంగా పిఎస్సీలు చాలా పిఎస్సీలో నేను చెప్పినట్టుగా నాడు నేడు కింద చేపట్టిన పిఎస్సీలు అయితే ఆధునీకరించడము అభివృద్ధి చేసే పిఎస్సీల్లో పనులు జరగలేదు, జరిగిన పనులు నాణ్యత లేదు అధ్యక్ష. మనం కళాశాలల్లో కూడా చూస్తే పాఠశాలల్లో కూడా చాలా గొప్పగా గతంలో చెప్పుకోవడం జరిగింది. నాడు నేడు కింద పూర్తిగా విద్యా వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థ రూపురేఖలు మార్చాలని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, కానీ అది క్షేత్రస్థాయిలో అవి ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. ఇప్పుడు వాటిని అధిగమిస్తూ నేను చెప్పినట్టుగా ఈ పిఎం అభిమ్ కానీ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి ఈ కొత్త పిఎస్సీలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. పిఎస్సీలు కూడా ఎంతవరకు పనులు ఉన్నాయి వాటి మీద సమీక్ష చేస్తున్నాం. అన్నింటినీ ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకా అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది ఇది. ధన్యవాదాలు మంత్రి గారు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఈ వైద్య సేవ ఎడ్యుకేషనే ఇంపార్టెంటు. మీరు చక్కగా సమాధానం ఇవ్వటమే కాకుండా ఆదర్శప్రాయంగా మా ఉగ్ర నరసింహారెడ్డి గారిని తీసుకోమని కూడా మంచి సూచన చేశారు. మీతో పాటు ఇంకొంతమంది శాసనసభ్యులను కూడా ఫెసిలిటీ చూపెడితే అది ఇంకెంతోమందికి